హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్. ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆయుర్వేద రహస్య ఆరోగ్య సూత్రాలు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధి పొందించును. గర్భవతి వ్యాయామం తీక్షణమైన ఔషధాలు విడువవలెను. మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు. పిల్లలు, ముసలివారు, మూర్ఖులు, నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యాకాలం నందు భోజనం, అధ్యయనం, నిద్ర చేయరాదు. రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు. మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు. స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు. బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా, వస్త్రము లేకుండా స్నానం చేయరాదు. నొటికి ఆచ్ఛాదన లేకుండా, ఆవలింత, తుమ్ము, నవ్వు ప్రవరింప చేయకూడదు. భూమిని గీయకూడదు, గడ్డి తుంచకూడదు. మటిబెడలు చేతితో నలపకూడదు. నెయ్యి వాతముని తగ్గించును. నువ్వుల నూనె వాతముని, శ్లేష్మముని తగ్గించును. తేనె శ్లేష్మమును, పిత్తమును తగ్గించును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తించును. నపుంసకత్వం సంభవించును. కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు. ఇంగువ వాతమును, కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును. జఠరాగ్ని వృద్ధిపరచును. ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును. మినుములు శ్లేష్మముని, పిత్తమును వృద్ధి చేయును. అరటిపండు పాలతో, మజ్జిగతో తినకూడదు, హానికరం. నిమ్మకాయ పాలతో, పెరుగుతో, మినపప్పుతో కూడి పాలు త్రాగడానికి ముందుగాని, పాలు త్రాగిన అనగా నిమ్మరసం వాడరాదు. రోజూ 4 ఖర్జూరాలు తింటుంటే ఎముకలు గట్టిపడతాయి. రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పైన పూస్తుంటే పులిపిర్లు ఊడి పడిపోతాయి. తెగిన గాయాలకు ఆవునెయ్యి పూస్తుంటే అతి త్వరగా గాయాలు మానిపోతాయి. రోజూ పసుపు 3 గ్రాములు, ఉసిరిక పొడి 3 గ్రాములు తింటుంటే మధుమేహం హరిస్తుంది. తెలివి తప్పి పడిపోయిన వారి ముక్కుల్లో 3 చుక్కల అల్లం రసం లేదా కుంకుడి రసం వేస్తే తెలివి వస్తుంది. రోజూ ఉలవ గుగ్గిళ్ళు 100 గ్రాములు తింటుంటే కొవ్వు తగ్గి సన్నబడతారు. అల్లాన్ని గుజ్జులా నూరిప అట్టిస్తుంటే చేతుల్లో, కాళ్లలో పొరలు ఊడటం తగ్గిపోతుంది. గోరింటాకును మెత్తగా నూరి మందంగా పట్టువేస్తుంటే అరికాళ్ల మంటలు హరించిపోవును. కాకరాకు రసం రుద్దుతుంటే అరికాళ్ల మంటలు తగ్గిపోతాయి. జీడిమామిడి చెట్టు బెరడు గంధాన్ని లేపనం చేస్తుంటే ఆనెలు కరిగిపోతాయి. అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. పళ్ళు కొరకకూడదు. శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము. ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భోజనం చేయవలెను. రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి. ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యొక్క రస ప్రభావం 40 రోజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి. మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు. ఈ 40 రోజులు శుద్ధమైన ఆహారం, సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును. పాము కొబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు డెడ్ స్కిన్ సెల్స్ అంటారు. ఇవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢము ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.